చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న భారీ సినిమా మెగా 157. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. చిరంజీవి అల్లరిగా కామెడీ టైమింగ్ లో చూసి చాలా కాలం కాగా మెగా 157 చిత్రంతో ఆ లోటును భర్తీ చేస్తారట. ఈ చిత్రంలో అనిల్, మార్క్ ఫన్, ఫ్యామిలీ, ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం అనిల్ రావుపూడి పూర్తి విభిన్నమైన ట్రాక్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో చిత్రీకరణ మొదలు కాగా ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. చిరంజీవి ఈ మూవీ కోసం అధిక టైం కేటాయిస్తారట. ఒకే షెడ్యూల్లో అధిక భాగం చిత్రీకరణ పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ షూటింగ్ షెడ్యూల్ను స్పీడ్ మీద నడిపిస్తున్నారు. మెగా 157 సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రంలో చిరు పాత్రకు ప్రత్యేక గెటప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. డిఫరెంట్ ట్రాక్ తో కూడిన ఈ కథ మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు. అనిల్ రావుపూడి కెరీర్ లో ఒక్క అపజయం అనేది లేదు. ఇప్పుడు చిరు సినిమాతోనూ మంచి హిట్ కొట్టి తన ఖాతాలో మరో సక్సెస్ చేర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రానుంది. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావుపూడి నిరీక్షణకు తెరపడింది. హైదరాబాద్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్టుపై అనిల్తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావుపూడి తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టుపడేస్తుంది. ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.